హలో అండి, నమస్తే. మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాం? డెమోక్రసీ అనే గణతంత్రానికి 4 స్తంభాలు ఉంటాయి. 4 స్తంభాలు జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, మీడియా. ఈ 4లో మనం డీటెయిల్ చదివేటప్పుడు లెజిస్లేచర్ గురించి చదివాం. లెజిస్లేచర్ గురించి చదివేటప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇంకా లోకల్ గవర్నమెంట్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక పార్ట్ అంటే పార్లమెంట్ లో ఒక హౌస్ ఏదైతే ఉందో లోక్సభ, దీని గురించి మనం ఆల్రెడీ చదివేసాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చదువుతాం అంటే ఈ వీడియోలో మనం చదువుతాం స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ ఏంటండి విధాన సభ గురించి. ఏంటి సార్ మీరు డైరెక్ట్ లోక్సభ అన్నారు, ఇప్పుడు డైరెక్ట్ మీరు ఏంటి విధానసభ వెళ్ళిపోతున్నారు, మధ్యలో ఒక రాజ్యసభ ఉంది దాన్ని మర్చిపోయారు? లేదండి, నేను మర్చిపోలేదు, నాకు చాలా బాగా గుర్తుంది. కానీ మీకు రాజ్యసభ గురించి క్లియర్ గా అర్థం అవ్వాలి అంటే మీరు విధానసభ అర్థం చేసుకున్న తర్వాత అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి నేను ఫస్ట్ విధానసభని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా ఇది విధానసభ ఇంకా లోక్సభ చాలా సిమిలారిటీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. మనం లోక్సభలో ఎలా నేర్చుకున్నామండి? లోక్సభలో ఏం కాదు, లోక్సభ టోటల్ మన కంట్రీ ఏదైతే ఉందో మన దేశాన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేసాం. ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్ ప్రకారంగా మనం మన దేశాన్ని చిన్న చిన్న పార్ట్స్ చేసాం. ఆ పార్ట్స్ నుంచి ఒక్కొక్క ఎంపీని సిలెక్ట్ చేసాం. ఆ ఎంపీస్ వచ్చి ఒక సభలో కూర్చొని మన దేశాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలని ఆలోచించే సభనే మనం లోక్సభ అని చెప్పాం. ఇప్పుడు చూడండి, లోక్సభ ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్, అంటే ఆల్ ఓవర్ కంట్రీ ఒక్కటే లోక్సభ. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో మన దేశంలో 28 స్టేట్స్ ఉన్నాయి. 28 స్టేట్స్ లో ఒక్కొక్క స్టేట్ కి ఒక్కొక్క గవర్నమెంట్ ఉంటుంది. సో ఆ గవర్నమెంట్ లో అప్పుడు ఎలా అవుతుంది అనేది విధానసభ ఏదైతే ఉందో విధానసభ ప్రతి స్టేట్ లో వేరుగా ఉంటుంది. సో విధానసభ ఎలా అవుతుందండి? ఇందులో ఇది కూడా ఏంటంటే అక్కడ ఏం చేస్తాం, మనం టోటల్ కంట్రీని చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేస్తాం ఆన్ ద బేసిస్ ఆఫ్ పాపులేషన్. ఇక్కడ కూడా సేమ్ అంతేనండి. ఏమవుతుంది, ఇక్కడ ఒక్కొక్క స్టేట్ ఏదైతే ఉందో ఈచ్ స్టేట్ ని మనం చిన్న చిన్న ముక్కలుగా డివైడ్ చేసి ఆ ముక్కల నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యేస్ ని తెస్తాం. ఏం తెస్తాం? ఎమ్మెల్యేస్ అంటే ఎవరండి? మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ఎవరు? ఎమ్మెల్యేస్ ఎక్కడికి వస్తారు? విధానసభకి. ఎలా అయితే మన లోక్సభలో ఎంపీస్ వచ్చి ఒక సభలో కూర్చొని మన దేశాన్ని ఎలా ముందుకు పట్టుకెళ్ళాలి, మన దేశంలో ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి అనేది ఆలోచిస్తారో, అలాగనే విధానసభ ఏదైతే ఉందో అది మన స్టేట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, మన స్టేట్ లో నీరు సమస్య ఉందా, ఆ నీరు సమస్యని ఎలా పరిష్కరించాలి, మన ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో సేమ్ లోక్సభలో ఎలాగో ఇక్కడ కూడా అంతే, ఒక పూరా స్టేట్ ఏదైతే ఉందో ఆ మొత్తం స్టేట్ ని చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ చేసేసి ఆ ఒక్కొక్క పార్ట్స్ నుంచి ఒక్కొక్క ఎమ్మెల్యేస్ ని మనం పట్టుకెళ్తాం, ఆ సభలో కూర్చొని పెడతాం. ఆ సభలోన వాళ్ళ రిలేటెడ్ ఒక్కొక్క ఎమ్మెల్యే, నేను ఒక పర్టికులర్ ఏరియాకి బిలాంగ్ చేస్తే నేను మా కాన్స్టిట్యుయెన్సీస్ ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి చెప్తాను. అలాగే వేరే ఒక ఎమ్మెల్యే తన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఉన్నాయో తను చెప్తాడు. ఎలా తన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాలనేది వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని మాట్లాడి ఇంకా డీటెయిల్డ్గా చేస్తారనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఎలా ఎలెక్ట్ అవుతారు, అసలు ఏంటి పాపులేషన్ అంటున్నారు మీరు మళ్ళీ అని అంటే సేమ్ అలాగే మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. మా ఒడిస్సాది పాపులేషన్ ఒకవేళ 7,50,00,000 అనుకోండి. 7,50,00,000 జనాభా ఉన్న స్టేట్ లో మాది యాక్చువల్ గా 147 ఎమ్మెల్యేస్ మాత్రమే ఉన్నారు. కానీ మన ఎగ్జాంపుల్ కోసం 150 తీసుకుందాం, 150 ఎమ్మెల్యేస్ ఉన్నారు అనుకుందాం. మా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో విధానసభ, అందులో 150 ఎమ్మెల్యేలు ఉన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ 150 ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతమందిని రిప్రజెంట్ చేస్తున్నారంటే మీరు డివైడ్ చేసి ఏం తెలిసిపోతుంది. 7,50,00,000 డివైడెడ్ బై 150 ఈక్వల్స్ టు 5 lakhs. 5 lakh పీపుల్ కి ఒక ఎమ్మెల్యే. సో ఒక 5 lakhs ఎక్కడైతే పాపులేషన్ అవుతుందో అక్కడికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు అనమాట. ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నాడో అలాగా చాలా మంది క్యాండిడేట్స్ నించుంటారు ఎలక్షన్స్ లో. అదొక ఏరియాకి మనం డిసైడ్ చేస్తాం. ఆ ఏరియాలో ఎంతమంది క్యాండిడేట్స్ ఎలక్షన్స్ లో నించుంటారు, అందులోనే ఎవరో ఒకరు గెలుస్తారు. ఎవరైతే ఎక్కువ ఓట్లు దొరుకుతాయో వాళ్ళే గెలుస్తారు అనమాట. ఆ ఎలక్షన్స్ లో గెలిచిన వాళ్ళని మనం ఎమ్మెల్యే అంటాం, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని కూడా అంటాం. సో ఇలా ఎలక్షన్స్ గెలుచుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారండి, మనకి ఏదైతే బాగుంటుందో అలా చేస్తారన్నమాట. మనకి ఏదైతే మంచిదో, మన దేశం గురించి ఏదైతే మంచిదో, మన స్టేట్ ని ఎలా ముందుకి పట్టుకెళ్లాలనేది ఆలోచిస్తారు. సార్ మీరు ఆల్రెడీ చెప్పారు లోక్సభ కూడా అదే చేస్తుందని, మరి వీళ్ళెందుకు సార్ స్టేట్ లో మళ్ళీ డీటెయిల్ గా చేస్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. చూడండి, ఒక మనిషి ఎంతమందిని రిప్రజెంట్ చేస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ లో మనం ఎప్పుడైతే ఎంపీ లెక్కేసామో అప్పుడు లెక్కేసి చూసేటప్పటికి 20 లక్షల మందికి ఒక ఎంపీ
కానీ మీరు ఎప్పుడైతే ఎమ్మెల్యే గురించి ఆలోచించారో ఇక్కడ 5 లక్షల మంది గురించి ఒక ఎమ్మెల్యే మాత్రమే. ఇప్పుడు ఆలోచించండి ఎంత మనం ఇంకా డీటెయిల్డ్గా చేయడానికి, డీటెయిల్డ్గా ప్రజల సేవ చేయడానికి, డీటెయిల్డ్గా ప్రజల పనులు చేయడానికి మనం సెంటర్లో గవర్నమెంట్, స్టేట్లో గవర్నమెంట్ని ఏర్పరిచాం. సెంట్రల్లో గవర్నమెంట్ది మెయిన్ పార్లమెంట్ది మెయిన్ హౌస్ ఏదైతే ఉందో ఎవరు ఎలక్షన్స్లో గెలిచి వెళ్తారో వాళ్ళని లోక్సభ అని అంటాం. అలాగే విధానసభ స్టేట్కి రిప్రజెంట్ చేస్తుంది అనమాట. మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. చాలా చాలా ధన్యవాదములు మొత్తం విన్నందుకు.